కొత్త పరిచయం. సో ఇవాళ మనం ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ 26th యానివర్సరీ సెలబ్రేట్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే నైట్ అయిపోయింది, నేను చిన్నుని కలవక చాలా రోజులు అయిపోయింది, కలుద్దాము అని ఒక చిన్న సర్ప్రైజ్తో వచ్చి అలానే మేము కేక్ తీసుకొని వచ్చి కేక్ కటింగ్ చేయబోతున్నాం అనమాట. చిన్న స్మాల్ సెలబ్రేషన్. సో అంటే ఇంకెవరు రెడీ అవ్వలేదు, అందుకనే మా అత్తయ్య అప్పుడు అంటే తెలియదు అనమాట కేక్ తెచ్చిన, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయామని అనుకున్నారు. సో అందుకని ఒక చిన్నగా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి మా ఆనందం కోసం ట్రై చేస్తున్నాము. ఆర్డర్ చేస్తే వస్తుందా? ఆర్డర్ చేసి ఈవినింగ్ రెడీ. ఓకే, ఈ కేక్ ఇచ్చేసేయండి. కేక్ తీసుకుపోతున్నా కేక్ కటింగ్ కోసం. ఎప్పుడు వచ్చాను కదా యాక్టివిటీ జరుగుతుంది. చెప్పు పాపం జ్వరం వచ్చింది చిన్న చేస్తున్నాము. మా అత్తయ్య ఏమో కిచెన్ రూమ్ లో ఉన్నారు, మా మామయ్య ఏమో ఆల్రెడీ ఫుల్ ఏసీ వేసుకొని పనుకున్నారు. సో ఒకసారి వెళ్ళి మనము మన మా అమ్మ నైట్లోనే బాగుంది కదా, అందుకు అర్థం కావట్లేదు. ఏం మామయ్య మళ్ళీ కొడుతున్నారు. ఫ్రెండ్స్ మా మామయ్య పడుకున్నారు ఫ్రెండ్స్, ఏసీ ఆఫ్ చేసుకుంటే నేను డిస్టర్బ్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. మా అత్తని కూడా నైట్ పెద్దంటే చీర కట్టిస్తున్నాను, ఎందుకంటే ఒక రీల్ చేయాలని చెప్పాను అనమాట. సో రీల్ చేస్తాను. అనిపించట్లేదు, నాదే పెద్దరం పండుకున్న లేపగలుగుతా, నైట్ చీర కట్టిపోయగలుగుతా, నాది కేపబిలిటీ అట్లుంది ఫ్రెండ్స్ అని అంటుంది. చూసారు ఫ్రెండ్స్, చెప్పగానే మా అత్తయ్య పాపం చీర కట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నట్టున్నారు. వద్దంటే పొద్దున్న అంటే ఇప్పుడు మళ్ళీ చేస్తాను. బుట్టలు పెట్టింది కానీ మాటలు పెట్టలేదు ఇంకా. అంటే మీకు కేక్ తెచ్చిన విషయం తెలియదు, అందుకనే రీల్ చేద్దామని చెప్పి పంపించి శారీ కట్టించారు. హౌస్ సాటిస్ఫై కళ్యాణమే వైభోగమే అంటే హ్యాపీ యానివర్సరీ. యాక్చువల్గా నిన్న మేము మర్చిపోయి కేక్ కట్టించాం. ఇదిగోండి మా అత్తయ్య